పెళ్ళయి నా భర్త గత 8 నెలలుగా నన్ను చాలా చిత్ర హింసలు పెడుతున్నాడు. కొట్టడం, ఇంకో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను కొట్టడం, తిట్టడం, చంపుతాను బెదిరియడం, రోడ్డు దగ్గర పెట్టి నన్ను నా పిల్లలను నోట్లో బట్టలు పెట్టి బెల్ట్తోటి కొట్టడము, తప్పించుకొని నేను నా పిల్లలు బయట కొరికి మంది ఇళ్ళలో దాచుకోవడము. ఎన్ని రోజులకైనా నిన్ను చంపి నేను దాంతో ఉంటానడం, నన్ను పిల్లలు చంపుతానడం, నన్ను చంపుతానడము. ఆయననే నన్ను కొట్టడం, తిట్టడము, మళ్ళీ ఆయననే నా భార్య మంచిగా నన్ను పోయి అక్రమ సంబంధం నాకంట కట్టి పోయి పోలీస్ స్టేషన్ నా మీద పిటిషన్ ఇవ్వడము. భర్త ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నా భర్త మంచిగా ఉన్నాడు, కానీ దీంతో పరిచయం అయినాకనే నా భర్త ఇట్లా తయారైంది. విపరీతమైన అప్పులు చేసిండు. అప్పుల్లో ఈయన ఇంట్లోకి 3 నెలలు అవుతుంది వెళ్ళొచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను చూస్తలేడు, నా పిల్లలు చూస్తలేడు, వాళ్ళ చదువులు అంటలేడు, వాళ్ళ బతుకులు అంటలేడు, ఏమంటలేడు. వచ్చి 3 నెలల నుంచి వచ్చి ఇన్ని రోజుల నుంచి మాకు దొరకలేస్తారు. నా భర్త ఎటువంటి వెతకంగా నిన్న మాకు తెలిసింది. వాళ్ళు ఇక్కడికి వస్తే ఏం చేసినాం, వచ్చుడితోటి ఆయన నువ్వు ఏడున్నా చూసినాం, వెతుక్కున్నాం, నాకు పోదాంపా పిల్లల దగ్గరికి, పిల్లలు ఆగమైతే నాకు ఏడుస్తున్నారని వెళ్తే నన్ను మొత్తం దాడికి గురి చేసిండు సార్. నన్ను చంపుతాను మొత్తం నాతో సపోర్ట్ వచ్చిన మహిళలను కూడా కొట్టిండు. మొత్తం ఇష్టం ఉన్నట్టు కొట్టిండు, గొంతు పట్టి విసికిండు, చంపుతాను బెదిరియడం, ఇష్టం ఉన్నట్టు మొత్తం గొంతు పట్టి నన్ను గోడ కొట్టిండు, చంపుతానని ఇప్పటి కూడా అంటుంది. తోటి ఏం కాదు, నా ఇంటికతో సమానం నువ్వు. ఇట్లా ప్రభుత్వ ఉద్యోగం అయ్యింది, పిల్లల్ని భార్యను మంచిగా చూసుకోవాల్సిన వ్యక్తి ఇంకో దాంతో ఉండి నన్ను ఇబ్బంది పెట్టి నన్ను చంపడం, నా పిల్లలకు నాకు కాకుండా అది చేయడమే. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యింది, నలుగురికి న్యాయం చేయాల్సిన వ్యక్తి భార్య పిల్లలకి అన్యాయం చేస్తుంటే ఇక పరిస్థితి ఏంది, జనాల పరిస్థితి ఏంది? ఊర్లో నలుగురికి తన సేవలను అందించేటోడు ఇవాళ భార్య పిల్లలకి అన్యాయం చేస్తుంటే ఇక ఆయన చేసే పరిస్థితి ఏంది? మాకు ఏం న్యాయం చేస్తారో మీరే చేయండి సార్. ఇక పోలీస్ స్టేషన్ ముందే నన్ను చంపుతా, పెట్రోల్ పోసి చంపుతాను ఇద్దరు బెదిరిస్తున్నారు. ఇక అట్లాంటి వ్యక్తిపై మీరు ఎలాంటి చర్య తీసుకుంటారో, మాకు ఏం న్యాయం చేస్తారో, నాకు నా పిల్లలకు ప్రాణ భయం ఉంది. మీరు ఏం న్యాయం చేస్తారో మీరే చేయండి సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.